ఎన్నికలు కదా సార్ మధ్యకాలం దేని దీన్ని కార్డు ఇచ్చారు. రామ్మా ఇచ్చారా రాదండి. రామ్మా రామ్మా గుడ్. డబ్బులు ఇస్తారు తీసుకోండి. మన వాళ్ళు ఇస్తారు. ఎట్రమ్మా రండి. స్వామి బాగున్నారా? గుడ్ రండి. నమస్కారం. రమానండి. ఈ సరిపోతుందా? రామ్మా రామ్మా. ఓకే ఇప్పుడు అసలు ఇంటరాక్ట్ కదా లేదంటే ఎట్లా? ఇంటరాక్ట్ అయ్యేది మీటింగ్లో మీటింగ్ పెట్టలే కదా? నో మీటింగ్. బయట ఉండే వాళ్ళకి 10 మంది ఉండకూడదు. భోజనం చేసేవాళ్ళు ఉంటే రష్ అయిపోతుంది. 10 మంది వస్తే నష్టం కదా. ఒక 5-6 మంది మరీ తక్కువ కాకుండా 10 మందిని ఒక 5-6 మంది పిలవండి. ఏంటమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారా? సెక్రటరేట్ కూడా పని చేస్తారా? చేసుకుంటా మీకు అన్న క్యాంటీన్ మొలకబార్లో పెట్టారు. అది తింట్లో మేము కూలి పని చేసుకుంటా సంపాదించుకొని మేము బాగుపడి ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పేదలందరం కూడా దీనివల్ల బతుకుతాం. మళ్ళీ ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది సార్. మీరు వచ్చినా మాకు ఇంకా సంతోషంగా ఉంది. అదే అమ్మా. మీడియా అందరు ఉన్నారా? ప్రెస్ మీట్ ఏం చెప్పారు? సీఎం అని లేదు. ప్రెస్ మీట్ చెప్పారా? బస్ వద్దన్నారు. ఏంటి ప్రెస్ ఎందుకు వద్దన్నావు? ప్రెస్ ఎందుకు వద్దన్నావు? గుడ్ ఈవినింగ్ సార్.
చెప్పమ్మా. అయితే మీరు సీఎం గా ఉన్నప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా BSc. అయితే ఇలాగ అన్న క్యాంటీన్కి వచ్చి మామూలుగా ఇంటర్న్షిప్ ఉంది. చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్. అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది. మీరు కూడా పికప్ చేసుకోండి అందరూ, వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ. నేను చెక్ చేశాను సార్. ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది. ఎలా అంటే ఒక 1300 to 1500 క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం డేకి వచ్చి. అలాగే ఫైబర్ అందుతుంది, కార్బోహైడ్రేట్స్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది, విటమిన్స్ మినరల్స్ అన్ని సెక్రటరియట్ లో ప్రెస్ ఉంటారు, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఏమన్నా అవన్నీ కరెక్ట్ గా అందుతుంది. ఏంటమ్మా నీ అనుభవం ఏంటి? మొదటిసారి వచ్చావా? అప్పుడు తిన్నావా? అప్పుడు ఎట్టుంది? అప్పుడు బాగుంది. మల్కాపురం నా పేరు సువర్ణ. ఫస్ట్ అన్నం బాగుంది, 5 రూపాయలు టిఫిన్ బాగుంది, 5 రూపాయలు భోజనం బాగుంది. తర్వాత క్యాంటీన్ తీసేసిన చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరి తీసుకోండి, ప్లేట్ తీసుకొని రండి, భోజనం చేస్తాం. ఏంటా నువ్వేం చేస్తామా? ఏమా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. 2014 తర్వాత మీ గవర్నమెంట్ లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం సార్. చాలా బాగుండేది సార్. మాకు చుట్టూ ఒరిస్సా, బీహార్, బెంగాల్ వాళ్ళు మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది. ఆ టైంలో మేము అనేక ప్రాంతాల్లో ఆటో కిరాయి కడతాం. మంగళగిరిలో కానీ ఇక్కడ కానీ అన్న క్యాంటీన్లో మేము 5 రూపాయలకి చుట్టూగా భోజనం. ఆ తర్వాత మేము 150 రూపాయల భోజనం చేయలేదు. చాలా మంది ఇప్పుడు బయట ఎంత అవుతుంది భోజనం? 100 రూపాయలు పైనే సార్. 100, 120 సార్. ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి 100, 120. ఇది 5 రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు, చాలా మంది పేదోళ్ళు, చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్. ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాను సార్. వచ్చిన వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో కనీసం మంచినీళ్ళు కూడా లేవు సార్. మేము తలా ఒక 100, 150 వేసుకుని ఆటో డ్రైవర్లు అక్కడ మంచినీళ్ళు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కోసం. ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి? ఇక్కడ ఒక 20 మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్. స్టాండ్ పెట్టుకొని ఇక్కడ 20 మంది ఇక్కడే మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్. కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్. థ్యాంక్ యూ. చేద్దాం. నువ్వేంటమ్మా? హౌస్ కీపింగ్ వర్క్ చేస్తామా? మేము 2014 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము. కాకపోతే మీరు ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్నం తిన్నాం. మేము ఇక్కడే బయట పని చేస్తాను, 5 రూపాయలకే మేము భోజనం చేశాము. అప్పుడు ఆ హయాంలో మీరున్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సమృద్ధిగా మాకు అందినాయి సార్. కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని కలవటానికి వచ్చేవాళ్ళు, మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు. మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉందమ్మా, మీరు వెళ్ళి అక్కడ పూర్తిగా భోజనం చేయండి, 5 రూపాయలకే భోజనం, వాటర్ ఇస్తున్నారు, మంచిగా మీరు గత 5 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. తినడానికి అన్నం లేక తాగడానికి మంచినీళ్ళు లేదు సార్. ఇప్పుడు మీరు ఈ అన్న క్యాంటీన్ మా కొరకు మీరు పెట్టి మాకు ఈ ఆహారం 5 రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరదల్లో మీరు చేసిన సహాయం చాలా గొప్పది సార్. మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడ్డారు సార్. నిజంగా ఇంకా వయసు మీకంటే వయసు చేయలేకపోతున్నారు. ఇంకా చాలా చెయ్యాలి. ఆ దేవుడు మీకు ఆ ఆయుష్ బాగా ఇవ్వాలి సార్. ఆరోగ్యాలు ఇంకా బాగా ఇవ్వాలి సార్. చేస్తాను సార్. గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లో అక్కడికి వచ్చి సచివాలయం అక్కడ భోజనం చేసేవాళ్ళు సార్. తర్వాత ప్రభుత్వంలో వాటర్ కూడా తెలియని ప్రాబ్లంలో ఇబ్బంది పడ్డాం. ఈరోజు రాజమండ్రి నుంచి నేను వచ్చాను సార్. సరే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, భోజనం చేసి వెళ్దామని ఆగి భోజనం కోసం ఆగాను సార్. మీకు నిండు కృతజ్ఞతలు సార్. 5 రూపాయల భోజనం ఈ భోజనంతో మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త కూస్త మాకు వచ్చే సంపాదనలు దాచుకొని మంచి బట్టలు మంచి చదువు చెప్పించుకుంటున్నాం సార్. అది అంతా మీ దయా దేవుని ఇచ్చిన కృతజ్ఞతలు. ఇంకా చేయాలి, చేద్దాం. లైవ్ పోతా ఉంది. అమరావతి మీద దుష్ప్రచారం బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళ మీద కూడా మీరు కఠిన చర్య తీసుకోండి సార్. చేద్దాం. మార్పు రాలేదు సార్ వాళ్ళ మీద, మరి దారుణంగా మాట్లాడతారు. చేస్తారు, అన్ని చేస్తారు, ఇవన్నీ ఉంటాయి.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొస్తూ ముందుకు పోవాలి. ఎందుకంటే వాళ్ళకు నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ఇట్లే ఉంటాయి. ఇంకా అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి, ముందుకు పోవాలి. చూద్దాం, వర్కౌట్ చేద్దాం. ఇంకేంట ఎంతోమంది వస్తారు సార్, వాళ్ళందరూ భోజనం చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. 5 రూపాయలకి భోజనం పెట్టడం అంటే ఇక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి వాళ్ళకున్న సమస్యలు చిన్న పనులు చూసుకొని భోజనం చేసి వెళ్తున్నారు. చాలా మంచి కార్యక్రమం సార్ ఇది. ఇక్కడ మనం రాత్రిలో కూడా పెడతానా? ఏ స్వామి, ఇక్కడ రాత్రిలో కూడా పెడతామా? నైట్ కూడా 3 times. మీరు రండి, ఆయన వాళ్ళు అంటే మనకి 3 times పెడుతున్నారు ఇక్కడ కూడా, సెక్రటరియట్ కూడా. Lunch will be the highest. Almost 600-700 meals will be going. Even 2018-19, 600-700 meals will be going. Data. Night it is slightly less, but still people will be. ఎంతమంది వస్తారు నైట్? 200-250 people. ఇప్పుడు 100 క్యాంటీన్స్ లో మధ్యాహ్నం ఎంతమంది వస్తున్నారు, రాత్రి ఎంత వస్తున్నారు? బ్రేకప్ 650 people average in the afternoon, 550 people average in the morning, 300 people in the night. అన్ని క్యాంటీన్ Average. 100 క్యాంటీన్స్. ఓకే, 550, 650, 300. About 1,300, 1,200, 1,300 per day we are feeding. ఓకే, ఒక్కొక్క క్యాంటీన్. యావరేజ్ వస్తుంది అన్నిటి మీద, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. అదే యావరేజ్ 350. Yes. ఏది 350? మార్నింగ్ 350, మధ్యాహ్నం 350, రాత్రి 350. కాదు 1350 అండి. Lunch is more. One meal. యావరేజ్ is about 450. 400. ఇక్కడ మధ్యాహ్నమే ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ మధ్యాహ్నం దాని మీద వచ్చిన వాళ్ళు నైట్ తక్కువ ఉంటారు, మధ్యాహ్నం ఎక్కువ ఉంటారు సార్. వాళ్ళ ఆహారం లేక రాష్ట్రం అంతా అడుగుతున్నా నేను. మా బాక్స్ తీసుకొచ్చి బయట ఇచ్చేవాళ్ళం సార్ మేము. ఇక్కడ మిమ్మల్ని లోపల క్యాంటీన్ లో కొంతమంది వెళ్ళలేదు. మంచినీళ్ళు అందించి లోపల నుంచి మా బాక్సులు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. మళ్ళీ మేము ఇంటి దగ్గర నుంచి తెప్పించుకునేవాళ్ళం సార్. అలాంటి పరిస్థితి ఈ 5 సంవత్సరాల్లో. మళ్ళీ మీరు వచ్చారు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో మీరు నిలుచుకోవాలి సార్, అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఇది పెట్టమని పెట్టలేదు, ఇంకా స్క్రీన్ పెట్టి డోనర్స్ IoT also and donors, we are putting a screen over there. We'll be putting in all the canteens. టీవీ కూడా పెట్టమన్నాను. సో దట్ ఎనీబడి వాంటెడ్ టు కమ్యూనికేట్ ఆల్సో దే కెన్ కమ్యూనికేట్. So somebody's birthday is there, he can interact with the people around. Live interaction. ఇంకా అది ప్రోగ్రామ్ ఇంకా తయారు కాలేదా? Maybe in 15 days we'll ensure that. 15 days. 15 days వరకు. నీకు కొత్తగా స్టార్ట్ చేసినట్లు అవి ఇట్లా పెట్టారు సార్, పాత అట్లా పెట్టాలి. ఆ స్క్రీన్ లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు బయట పోయి వాళ్ళందరితో ఇంటరాక్ట్ చేసి సరిపోతుంది కదా. ఓకే, మీరు క్యారీ ఆన్ కానీ మీరు భోజనం చేసి చెప్తాను. ఓకే అమ్మా, చాలా సంతోషం. Sir, how's the response you're getting from Anna Canteen? No, excellent response. You are seeing here, they are very happy. As on today, including this day, 175 canteens are working. Excellent response so far. Sir, what is your reaction on One Nation, One Election? Anyway, we are welcoming that. From the beginning, we want to have One Nation, One Election under simultaneous elections, so that remaining time we will focus on administration and development and welfare. Thank you. నమస్కారం. ఏ మైక్ ఉందా ఇక్కడ? సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1,06,000 ఇస్తున్నాం సార్. రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ కి ఇస్తుంది. దేనికి ఇస్తున్నామా? మన వరద బాధితులకి. థ్యాంక్ యూ. మీరు కొంచెం కూర్చోటట్లనే కూర్చోగలుగుతారా? లేకుంటే నమస్తే సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? టీ అమ్మేటప్పుడు గుర్తొచ్చాను నేను అక్కడ. అవునమ్మా సార్ ఇప్పుడు టీ బాగానే అనుకుంటున్నాం సార్ మేము.
సార్ అప్పుడు నాకు చాలా కూడా చెప్పారు. మాకైతే ఇల్లు లేదు సార్ ఇక్కడ. బాగానే అనుకుంటున్నాను. నువ్వు గెలవాలని ప్రార్థనలు చేసాము. మేము ప్రార్థనలు చేసాము. మరి నువ్వు గెలవాలని పార్టీ కూడా ఇచ్చాను టీఎంఏ. ఓకే అమ్మ తల్లి, చేద్దాం. ఇల్లు ఇద్దామని రాసుకుంటారు, చేద్దాం. ఇంకేంటి మీరందరూ అక్కడ కూర్చుంటే లేడీస్ కూడా వచ్చారు కాబట్టి అందరూ ఒకసారి చూస్తారు, లేకుంటే మాట్లాడచ్చు. ఓకే అమ్మా. సార్ గారు ఒక మాట చెప్తానండి. ఇక్కడ వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మేము రోజు ఎక్కడే టీ అమ్ముతా ఉంటారు. వాటర్ పెట్టేది సార్ బాగా మంచిగా. నీళ్లు లేవని నారాయణ గారు పేరు రాసుకోవాలి. నీళ్లు లేవంటున్నారు. నీళ్లు వాటర్ పెట్టింది సార్. అందరూ ఏమంటున్నారంటే ఇక్కడ వాటర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టీ అమ్ముతున్నాను సార్. మరి వాటర్ కి ఇబ్బంది బాగా పడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ సార్ గారు వచ్చి కూడా మంచి నీళ్ళు పెట్టలేదు ఏందని అడుగుతున్నారు అండి అందరూ. ఓకే పెట్టమంటాం. ఏంటమ్మా ఏది ఏం చేస్తారమ్మా మీరు? మా కలవాలి, మా క్యాంటీన్ వాళ్ళందరూ మీకోసం ఒక్కసారి రావాలి. ఓకే అందుకని సార్ చూస్తుంటే పోలీసులు నెట్టేస్తారు. మీరు కలవాలంటే అదే అందరూ రావాలి కదమ్మా. అంతా మీరు కావాలని మేము వచ్చాము. అదేమ్మా, అందుకనే కొంచెం ఇవి ఉంటాయి. నిలబడుకో మహాదానికి. సరే రాదనుకుంటా, రిపోర్టింగ్ రాదు సరిగా, లొకేషన్ కరెక్ట్. ఇక్కడ ఉంటే బెటర్ కదా. బోర్డుకి బోర్డు దగ్గర దానికంటే ఎక్కడంటే బెటర్ నారాయణ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం.
ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. 2 కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్రలేస్తానే వంట చేసి అక్కడనే తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్లో కానీ ఉంటే అలాంటి టౌన్లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆగస్టు 15న ప్రారంభించాం. ఈరోజు 100 రోజులు ఈ ప్రభుత్వం అంటే 100 రోజులు వచ్చిన సందర్భంగా మరొక 75 ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లో మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూటకి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఉదయం 550 మంది భోజనం చేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోజనం చేస్తున్నారు, రాత్రి 300 మంది భోజనం చేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట్ల కలిసి భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్లీ నార్మల్సీ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడూ ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పెడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీల పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు.
ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి సహాయం చేయమని కోరితే ఈ రోజుటికే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని నేను ఎప్పుడూ వినలేదు. దీనికి కారణం మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వంపై ఉండే నమ్మకం. ఈ రోజు కూడా నేను చూశాను, కొంతమంది నడవలేని వారు కానీ ఒకసారి కలవాలి, ఈ ప్రభుత్వం చేసే పనికి మేం కూడా సహకరించాలి అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళ అంటే నడవలేకపోయినా వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఇంత శ్రమ తీసుకుంటారు అవసరం అని అడిగితే కాదు, ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, మీరు పేదవాళ్ళు ఆదుకుంటున్నారు, మా బాధ్యతగా కూడా మేము ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛందంగా ముందుకొచ్చారంటే ఆ స్ఫూర్తిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. మంచికి ఇంకా స్థానం ఉంది, మంచి చేస్తే సహకారం ఉంటుంది. అదే ఈరోజు నిరూపితమైంది. ఏదైతే నేను చూశాను, ఇప్పటికి కూడా వరదల్లో 10 రోజులు తిరిగిన తర్వాత మా మంత్రివర్గం 10 రోజులు అక్కడే ఉండి ఇంటింటికి వెళ్ళి ఎంత బురదున్నా లెక్క పెట్టుకోకుండా పెద్ద ఎత్తున పోవద్దని నివారించిన ఎన్డీఆర్ఎఫ్ గాని వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళారు. అదే మరి మీడియా కూడా చాలా బాగా పనిచేశారు. అదే సమయంలో మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఆ బురదలోనే పనిచేశారు. ఇది ఒక చరిత్ర. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండే అధినేతలపైనే కాకుండా రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈవెన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏదైతే ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి, ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం, ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లోస్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మన బుడమేరు డ్రైన్ కి 57 కోట్ల రూపాయలు 5 ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం. అది గాని ఖర్చు పెట్టుంటే ఈరోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది. ఆ మోడర్నైజేషన్ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆ ప్రాజెక్టులో మనం చూస్తే అడుగు అడుగున అక్కడుండి దానిపైన దురాక్రమణ చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, నీళ్లు పోనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే రాత్రింబగళ్ళు మా వాళ్ళు పనిచేసి ఒక పక్క బుడమేరులో పడినటువంటి గండులు పూడ్చడం, ఇంకొక పక్కన కింది వరకు నీళ్లు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలన్ని ప్రయత్నాలు చేశాం. ఇది రాష్ట్రం దేశం మొత్తం గుర్తించింది. ఇంకొక పక్కన ఈరోజు ఇచ్చిన ప్యాకేజ్ కూడా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేశాం. ఏదో టెక్నికల్ గా మాట్లాడడం కాదు, టెక్నికల్ గా చేయడం కాదు, హ్యూమన్ యాంగిల్ ఆలోచించండి. మళ్లీ వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళు మామూలు స్థితికి కోలుకునే విధంగా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పాను. దానిపై అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఇంకొక పక్క ప్రభుత్వ సహాయం కానీ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేశాం. ఇప్పటికీ మేము ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం అన్ని ఫైనల్ అవుతున్నాయి. వీలైనంత తొందరలో ఎవరైతే అక్కడ టెనెంట్స్ ఉంటారో, అద్దెకున్నారో వాళ్ళకే నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం. వ్యవసాయంలో కూడా కౌలు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటిసారి
వరి పంటకైతే 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్లీ ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు వరదల్లో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీరు చూస్తే 100,000 అడుగులు ముందుకి వెళ్ళగలిగాం. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొళ్ళా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం 50% ఇస్తే వాళ్ళు 50% డబ్బులు ఇస్తారు. కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు. కర్ణాటక అయితే 50,000 కోట్లు 60,000 కోట్లకు శ్రీకారం చుట్టారు. వేరే రాష్ట్రాలు అన్నీ చేశాయి. దురదృష్టం మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఉపయోగించుకునే పరిస్థితులు లేదు, ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి. వాళ్ళు ఇచ్చింది కూడా 3 క్వాలిటీస్ పెట్టారు. దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని, ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని. అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు, నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు. ఏదైతే అష్యూర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు. వన్స్ ఫర్ ఆల్ సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే 19లోనే ఇది ప్రారంభించారు. 5 ఏళ్లు అయ్యింది. ఈ రోజు మీరు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. ఆ ప్రాజెక్టులో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక 2,000 3,000 ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీడు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఇదే సీన్ అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు. డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఈ రోజు ఒక్కొక్కటే స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చడానికి సంక్షేమం అభివృద్ధి ఈ 2 కూడా ముందుకు తీసుకుపోతున్నాం. అందులో మరో మైలురాయి ఈ రోజు అన్న క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే 7,53 రూపాయలు వచ్చింది. మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నింటికి ఒక 150 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అయితే ఈ 203 క్యాంటీన్లు వస్తే 150 అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన. దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో. దానిపై కూడా అనేక కంప్లైంట్లు, కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం, అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం, ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈ రోజు కార్పసే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది. డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం వెనుకాడనే దానికి అన్నదానం టీటీలో ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను. ఏ స్ఫూర్తినైతే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా, మీ ఇంట్లో ఎవరికైనా గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసినా, అలాంటి శుభ కార్యక్రమాలు కానీ పెద్దలకు ఓసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం. మళ్ళీ వాళ్ళు గుర్తుపెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం. మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే
మీరు ఈ క్యాంటీన్ ద్వారా 10 మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు. ఇక్కడ టీవీలు పెడతాం, స్క్రోలింగ్లు పెడతాం. మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే కూడా అడ్రస్ చేయొచ్చు. అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ చేస్తామంటే ఇంకా సంతోషం. ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, సేవా భావానికి ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది, మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం. మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీసు ఖర్చు పెట్టండి. అది మనందరి బాధ్యత. అది చేయగలిగితే ఈ సమాజంలో ఈ పేదరికం గాని పేదవాళ్ల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిలిపిస్తున్న ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తి. నేనేదో 150 కోట్ల రూపాయలు ప్రజలు పెట్టాలని కాదు. నేను అది కూడా స్పష్టంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, పెట్టే శక్తి ఉంటుంది. అనేక కార్యక్రమాలు పెడుతున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని, అన్నా క్యాంటీన్ అంటే ఒక సేవాభావానికి ఒక స్ఫూర్తి ఇచ్చే కేంద్రంగా తయారు కావాలని నా ఆలోచన. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, అవసరమైతే ఒక పూట ఒక క్యాంటీన్కి కాంట్రిబ్యూట్ చేయండి. రాష్ట్రం అంతా అవసరమైతే మీరు చేయండి. ఏ విధంగా చేసిన కార్పస్ మీరు డబ్బులు ఇవ్వండి. ఇవన్నీ కూడా మనం పగడ్బందీగా చేద్దాం. ప్రతి ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేద్దాం. అవసరమైతే దీని మీద ఒక కాలం కూడా రన్ చేయమంటాం. అన్నా క్యాంటీన్కి ఎవరైతే దాతలు ఇస్తున్నారో కంటిన్యూగా దానికి ఒక కాలం పెట్టి రిలీజ్ చేస్తాం. నేను డబ్బుల కోసం కాదు, ఒక స్ఫూర్తి కోసం, ప్రజలకు కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మీరే చూశారు, క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం. రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం. ఎవరు ఇక్కడికి వచ్చినా అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది మీకు తెలుసు ఈ పార్టీలు ఎట్లున్నాయో ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు గట్టిన నేరస్తులందరూ కలిసి ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు కానీ భోజనం పెట్టేవాళ్ళు కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు దేశంలోని దగ్గర 22 లక్షలు 23 లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు. ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర. ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టే ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్రకు డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళకి వచ్చే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఎలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ. అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోరుతనం తప్ప ఇంకోటి కాదు. దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరిగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను. నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను. ఈరోజు దీనికే కన్ఫైండ్ అవుతాను. సార్, ఈ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో ల్యాబ్ రిపోర్ట్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు ఎలా భరోసా ఇస్తారు భక్తులను? అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు. వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని.
అలాంటి వెంకటేశ్వర స్వామి వితరణ చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ ఆవేదన ఉంటుంది, కక్కుర్తికి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోవాలి. ఇంటి వద్ద తిరుమల సెట్ వేసి చాలా విన్యాసాలు చేశారు. విన్యాసాలు చేసి పైశాచిక ఆనందాలు పొందారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు. అందుకే మీరు నేను నిన్న కూడా చెప్పాను, ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు. దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్, ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది. దాని ఫలితమే నేను ఎలక్షన్ రిజల్ట్స్. ప్రసాదంలో జంతువశేషాలు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా చేస్తున్నారు? మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పోలు తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. చందలపాడు ఎంపీడీ అని సార్, ఎన్టీఆర్ జిల్లా. తమరు టైంలోనే మేము ఉద్యోగాలు పొందుకున్నాం సార్ 2001లో. మహిళల్ని బయట ఉన్న లేడీస్ ని ఎస్హెచ్జి గ్రూప్స్ పెట్టి తమరే తీసుకొని వచ్చారు. 200 రూపాయల పెన్షన్ ఒకసారి 2000 చేశారు. మా కృతజ్ఞత చెప్పుకుని ఆయన ఎప్పుడు మేము కలవలేం కదా సార్, అందుకని కలిపామనేసి. మా హస్బెండ్ కూడా ఇక్కడ ఉన్నారు సార్, డిఎల్డిఓగా చేస్తున్నారు. నందివాడ పిన్న బాగా చేశారు సార్. తమ వరదల్లో మొన్న తిరుగుతా ఉంటే కూడా మేము కూడా అసలు చాలా ఇదే సార్, చాలా బాగా చేశారు. 1 month సాలరీ డొనేట్ చేస్తాం సార్. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎంకేఎంస్ లో చేస్తున్నాం సార్. 1 month సాలరీ రేపు కలిసి. ఓకే అమ్మా, తప్పకుండా. నమస్కారం. ఓకే అమ్మా, బాగున్నా? ఓకే తాతయ్య.
పొరపాట్లు జరగకూడదు. నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని